హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను పన్నీర్ పులావ్ రెసిపీతో. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలనిపించినప్పుడు ఈ పన్నీర్ పులావ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఎంచక్కా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి బియ్యంని తీసుకొని నీట్గా క్లీన్ చేసి గంట ముందే నానబెట్టుకున్నాను. తర్వాత మీరు ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. పన్నీర్ని మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్టార్ అనాస, 2 బే లీవ్స్, 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బిర్యానీ స్పైసెస్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇందులోనే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి బఠానీలను వేసుకోండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బఠానీలను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి 1 నిమిషం పాటు. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని మొత్తం వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగును వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని మొత్తం వేసుకోవాలి. మసాలాలు మొత్తం బియ్యంకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం యూస్ చేస్తున్నా కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను 1 గ్లాస్కి. అదే రెగ్యులర్ బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత రుచికరమైన పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మూత పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత సర్వ్ చేసుకోండి. పొడి పొడిగా టేస్టీగా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఎంచక్కా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సులభంగా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.